తెలంగాణలో అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు. ఎల్లుండి కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామన్న మంత్రి ఉత్తమ్. అంతులేని విషాదాన్ని మిగిల్చిన కేరళ వాయనాడ్ జలప్రళయం. 107కు చేరిన మృతుల సంఖ్య. భారీ వర్షాలతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు. ఆగస్టు 2-3 తేదీల్లో రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు. హాజరు కానున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు. దేశంలోని పలు కీలక అంశాలపై 2 రోజుల పాటు చర్చలు. బడ్జెట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయలేదన్న నిర్మలా సీతారామన్. యూపీఏ హయాంలో 19 రాష్ట్రాలను పట్టించుకోలేదని విమర్శలు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ టిఫిన్ సెంటర్ చట్నీలో పురుగులు. తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. లైసెన్స్ సైతం రెన్యువల్ చేయకుండానే నడుపుతున్నట్టు గుర్తింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. రాజకీయ నేతలను కూడా విచారిస్తామన్న వెస్ట్ జోన్ డీసీపీ. ఇప్పటికే ఛార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుందని వెల్లడి. ఇంద్రకీలాద్రి కొండ చర్యల సమస్యకు ఎండ్ కార్డ్. 2,03,00,000తో పనులు ప్రారంభించటానికి ఏపీ ప్రభుత్వం అనుమతి. ఘాట్ రోడ్లో కొండపై మొక్కలు తొలగింపుతో ప్రారంభమైన పనులు. దసరా నాటికి పూర్తి స్థాయిలో సమస్యలకు ఫుల్ స్టాప్. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద. 10 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వరద తిప్పలు. రామునిలంకలో పాము కాటుకు గురైన యువకుడు. పశువులకు గడ్డి వేస్తుండగా కాటు వేసిన పాము. యువకుణ్ణి ఆసుపత్రికి తరలించిన స్థానికులు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని ఓ ఇంటిపై విరిగిపడ్డ భారీ క్రేన్. ఇంటి మిద్దపై చంటిబిడ్డతో మహిళ వాకింగ్ చేస్తుండగా ఘటన. ఒక్కసారిగా కిందకు పరుగులు తీసిన బాధితురాలు.